మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడైనటువంటి వినయ్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ బాధిత కుటుంబాల తరపు నుంచి ఈ లోకల్లో ఉన్న యువ నాయకుల్లో ఒకరు వారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఖైరంకొండ గణేష్ అనే వ్యక్తి కిరాణం షాపు గత వాళ్ళ నాన్నగారు వాళ్ళ నుండి ఒక 60 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ 60 సంవత్సరాలుగా వాళ్ళు ఒక కిరాణం షాప్ నడుపుతూ బాగా సుపరిచితులయ్యారు అనమాట. అందరికి వచ్చిన వాళ్ళకు కూడా మామ, అన్న, బాబాయ్, అక్క, చెల్లె, తమ్ముడు అనడం, స్థానికంగా అన్ని ఫంక్షన్లలో అన్నిట్లో పాల్గొనడం, ఇట్లా కుటుంబ నేపథ్యంతో అందరు కలిసి ఉండి ఆర్థికంగా కూడా కొంత వాళ్ళు మెరుగున ఉండడం దీనికి అన్నిటికీ కారణం. ప్రస్తుతం వాళ్ళు ఏం చేశారంటే ఖైరంకొండ గణేష్ అనే వ్యక్తి ఒక గత 3 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని కొంత ఫ్రెండ్షిప్లలో తిరగడం, బయటకి పార్టీలలో పాల్గొనడం, ఇట్లాంటి కొంత రియల్ ఎస్టేట్లో కొన్ని ఆఫర్స్ వస్తే వాటి ద్వారా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తిరగడం, దానివల్ల కూడా తనకు కొంత దుర్బుద్ధి అనేది పుట్టి ఇటీవల తను ఒక గ్యాంగ్తో తిరగడం, తను ఒక పెట్టుబడులు పెట్టడం, దాని ద్వారా కొన్ని అత్యధికంగా వడ్డీ అంటే గ్యాంగ్ అంటే ఏంటిదన్న, నాకు అది అర్థం కాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో టీంతోనే ఎంటర్ అయ్యాడు. ఆ టీం ద్వారానే తను ఎక్కువ మంది దగ్గరికి ఈ మధ్య కాలంలో ఇంకా పాపులర్ అయినమాట. అంటే ఒక కిరాణం షాప్ చేసుకునే అతను రియల్ ఎస్టేట్లో తిరగడం వల్ల ఇప్పుడున్న పేస్కు ఇంకా కొంత వాళ్ళు జమ కావడం వల్ల ఇంకా తొందరలో మార్కెట్లో రావడం, అందరూ కూడా నిజంగానే పెట్టుబడులు పెడతాండి ఈయన కాడ డబ్బులు పెట్టుకుంటే మనవి ఉంటాయి అని అత్యాశ. తప్పులేదు అందులో. ఇప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, ₹1 నా పిల్లల చదువుల కోసం మన ఇంట్లో పెట్టుకొని ఉండలేము. మానవ సంబంధాలు ఎక్కువ ఆర్థిక సంబంధాలు ఉంటాయి ఈ రోజుల్లో. కానీ ఇక్కడ స్థానికంగా నేను చూసినట్లయితే చాలా వరకు మహిళలు ఎక్కువ ఉన్నారు. ఆ మహిళలు కూడా 50 సంవత్సరాలు పైబడ్డ డ్వాక్రా మా గ్రూపులలో సంఘాలలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా పథకాల నుంచి పైసలు తీసుకొని తనకు ఇవ్వడం జరిగింది. అంత డ్వాక్రా పథకాల నుంచి పైసలు తీసుకొని ఇక్కడ ఇవ్వడం అనేది ఇలా జరిగింది కదా, అసలు ఎలా నమ్మారు? ఇది ఎలా నమ్మారంటే తనతో ఉన్న సంబంధాలు, అందరూ కిరాణం షాప్ సెంటర్లో ఉండడం, అందరికి సుపరిచితులు కావడం, తను అందరి దగ్గరికి వెళ్ళడం, సహజంగా తను అందరితో కనెక్టివిటీ ఉండడం, అంటే సంబంధాలు కలిగి ఉండడం, లోకల్గా తెలిసి ఉండడం అన్నమాట. వాళ్ళ ఖైరంకొండ అనే ఫ్యామిలీ ఒకటే ఉంది, ఇక్కడ ఏం లేదు, పద్మశాలి కుటుంబం. కానీ తను ఏంటంటే ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల అందరికీ ₹1,00,000 వచ్చినా ఇప్పుడు ఆ టీంలో ఎవరున్నారని తెలుసుకున్నాడు. ఇతను ఒక మోసం చేయాలనే దురుద్దేశం అనేది ఉన్నది ఇందులో, అది ఎవరు గమనించలేదు, అది ఎవరికి చివరి క్షణం వరకు అర్థం కాలేదు. తను ఏం చేశాడు, ఎవరికైనా డోక్రా గ్రూప్లో ఎవరు లోన్ ఎత్తుతున్నారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకోవడం, వాళ్ళతో పాంసర్ నోటు రాసి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ భార్యనే షూరిటీగా పెట్టడం, నామినీ, ఇట్లా సాక్షులుగా పెట్టడం, ఇట్లా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే నిరుపేద కుటుంబాలు, మన దగ్గర ఉన్న చిన్న ఇల్లులు మనం ఎక్కడ దాచుకుంటాం ఈ డబ్బులన్నీ అని చెప్పి మహిళలు కూడా ₹1 కడుతున్నాం, మనం ఎట్లాగో పనిచేస్తున్నాం కడుతున్నాం, ఈ రూపాయి ఉంటే మనకు పొదుపుగా ఉంటాయని చూసి తప్ప వేరే ఆశకు పోయింది కూడా లేదు. ఇందులో మనకు పిల్లల ఫీజులని, పెళ్ళిళ్ళని, మనకు ముందు ముందు ఖర్చులు ఉంటాయి, అనారోగ్యం బాగాలేదు, మీరు చూస్తూనే ఉంటారు. కిడ్నీ పేషెంట్ ఉన్నాడు, నిన్ననో మొన్న కళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక ఆయనకు అసలు నడవడం కూడా రాదు, ఆయన దగ్గర కూడా ₹1,50,000 తీసుకున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చితక పెద్ద ప్రతి ఒక్కరి పైన తన యొక్క హస్తం ఉండడం వల్ల ఈరోజు బయ్యారం మండలంలో బయ్యారం ప్రజలు అత్యధికంగా, బయ్యారం లోకల్లో స్థానికంగా ఉన్న ప్రజలు, తన ఇంటి చుట్టూ ఉన్న ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. నిద్రపోవట్లేదు వాళ్ళు, మహిళలు అయితే నిద్రపోవట్లేదు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. ఇప్పుడు స్థానికంగా అయితే ఒక గత 50-60 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటూ ఇక్కడితోని వీళ్ళ స్థానికులతోని సత్సంబంధాలు కలిగి ఒక ప్రేమ రూపంగా మాట్లాడుతూ వాళ్ళతోని అక్క, బావ, చెల్లి అనుకుంటా ఒక సత్సంబంధాలు కలిపి ఆ మాటలతో మాయమాటలు చెప్పి మోసం చేశారని చెప్పేసి ఇక్కడ బాధితులు కూడా అన్నారు. ప్రతి మనతో పాటు ఉన్నటువంటి వినయ్, తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు, తను కూడా అలా చెప్తున్నారు. సార్ మీ పేరు? నా పేరు ఎర్సంగి పాపయ్య. సార్ చెప్పండి, బయ్యారం ఏం జరిగింది అసలు? తను ఎట్లా మీకు పరిచయమేనా? మీరు బాధితులు కదా, ఏంటి? నేను బాధితున్నే. ఇది ఇక్కడ మా అక్కడ మైనస్ ఏంటంటే వాళ్ళ తాత తండ్రుల కాంచి మంచి నమ్మకంగా ఉండి కనీసం ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరి ఇంట్లో పోయి అందరితో పరిచయాలు, అక్క, బావ, చెల్లె, అందరితో మంచి సంబంధాలు. ఒక్కనాడు కూడా అతని మీద మాకు ఎవరికి ఎలాంటి చెడు ప్రేమ రాలే. అందరిని నమ్మించిండు, నమ్మిత్త చేస్తాడని అసలు 150 మందిలో ఒక్కళ్ళని కూడా ఎవరికి రాలే. అసలు నమ్మించి మోసం, నీ తాళ్ళు ఎక్కుంటే ఎండాకాలం 6 నెలలు తాళ్ళు ఎత్తే ₹1,00,000 వస్తాయండి కష్టపడి.
సరే వస్తే అయితే పిల్లగాల చదువులకు దానికి దీనికి అంటే ఏ నెల వడ్డీ అన్నలు ఇచ్చి కొంతమంది మోసం చేసింది. బాగా ఏంటంటే నేను ఏ నెల వడ్డీ అన్నలు ఇచ్చాను 2 లక్షలు ఇచ్చాను అనుకో, 4,000 ఏ నెల వడ్డీ అన్నలు ఇచ్చి అట్లా బాగా మోసపోయారంట. సరే వడ్డీ వస్తుంది కదా, ఇప్పుడు డోక్రా మహిళలు 1,00,000 ఇస్తే ఆ 1,00,000కి వాడు 3,000 ఇస్తే దాని దాంట్లో ఇంకొక 1,000 ఎంతో కలిపి డోక్రా కట్టుకుంటా ఉంటాం. అవి సేఫ్ అయితే నిలబడతాయి అనేది బాగా నమ్మేసి అతన్ని ఇట్లా చేయడం జరిగింది. అంటే తను మీ దగ్గరికి వెళ్ళి అప్పుగా తీసుకున్నా కానీ దానికి తగ్గట్టుగా ప్రతి నెల వడ్డీ కూడా కట్టేది. ఆ వడ్డీ కట్టినప్పుడు మీరు నమ్మడం జరిగింది. కొంతమందికి చిన్న చిన్న వాళ్ళకి కొంతమంది వడ్డీలు కట్టాడు. చిన్న చిన్న వాళ్ళకి కొంతమందికి 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష ఉన్న వాళ్ళకి ఏ నెల వడ్డీ ఆ నెల ఇచ్చేది. ఏ నెల వడ్డీ ఆ నెల వడ్డీ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ పైసలు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అట్లా అందరూ వడ్డీ ఇస్తాడు కదా అని డోక్రా ఎత్తుకొని కొంతమంది ఎత్తుకొని మళ్ళీ కట్టలేము అనుకున్న వాళ్ళు కూడా 1,00,000 ఎత్తుకొని కట్టేస్తే మనకు 3,000 వస్తాయి. ఈ 3,000 మనం నెలకు 2,000 ఎంతో కట్టాలి కదా, ఈ అట్లా నిలబడిపోతే అటు కడతా అంటాం అనేది బాగా జనం ఈ ఆడవాళ్ళు మహిళలంతా బాగా నమ్మింది అక్కడ. అదే స్థానికంగా కూడా ఇప్పుడు నేను లేడీస్తో మాట్లాడినప్పుడు, మహిళలతోని వృద్ధులతో మాట్లాడినప్పుడు చాలా మోసపూరిత కుట్రనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర తెలియకుండా ఇంకొకరి దగ్గర కూడా పైసలు తీసుకొని ఇప్పుడు అందరూ ఒకేసారి తెలిసింది నువ్వు ఇచ్చావా అనే కాడికి వచ్చింది. ఇక చాలా వరకు కూడా ఇచ్చిన మహిళలందరూ కూడా ఒకరి మేము ఇచ్చాను అంటే వాళ్ళు ఇచ్చిన విషయం కూడా వాళ్ళకు ఎదుటి వ్యక్తి కూడా తెలియనట్టు అటువంటి సందర్భం ఇక్కడ ఏర్పడ్డది. తల్లి తెలకుండా బిడ్డ కాడ, బిడ్డ తెలకుండా తల్లి కాడ, తండ్రి తెలకుండా కొడుకు కాడ, కొడుకు తెలకుండా తండ్రి కాడ, అందరి కాడ ఏడకైతం రాయటం. దీని కాడ ప్రాముఖ్యత ఉంటుంది. వాడకైతం రాసుకుని పడటం, సంతకం పెట్టడం, ఇవ్వడం, తీసుకుని రావడం. మధ్యన వేరే వాళ్ళు కూడా ఉన్నారు. 90% లేరు. ఒక 10% మందికి ఎవరు కానీ 90% వాళ్ళకి ఈ 1,00,000, 1,00,000, 2 లక్షలు 3 లక్షల వాళ్ళకి వీడకైతం ఇంటికాడ ట్రాన్స్ఫర్ రాసుకోవడం. వాడు అవసరం చెక్కులు కూడా ఇస్తాడు. చెక్కులు కూడా ఇచ్చాడు. ఆ చెక్కులు కూడా ఇప్పుడు బౌన్స్ అవుతాను, కేసు పెడతాను, అంత కథగా తిరుగుతాను, అంత పిచ్చోలు అయిపోతారు. ఏమైంది మరి స్టేషన్లో మీరు కేసు పెట్టారా? కేసు పెట్టినప్పుడు ఏం జరిగింది? కేసు పెట్టారు. సిఐ సార్, బయ్యారం ఎస్ఐ సార్ గారు ఇద్దరు తీసుకున్నారు. కేసును తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీదనే నడుస్తుంది. కావాల్సితే లోకల్లో ప్రజాప్రతినిధులు కానీ, లోకల్లో లీడర్లు కానీ ఎవరు పాలు పంచుకోవట్లేదు, దీనిపైన స్పందించట్లేదని స్థానికులు బాగా ఆవేదన చెందుతారు. దీనిపైన మాట్లాడాలని మేము కూడా కోరుతున్నాం. అదేవిధంగా బాధితులకు ఎంతో కొంత న్యాయం చేయాలనేది మేము డిమాండ్ చేస్తాం. స్థానికంగా జరిగినటువంటి ఈ సంఘటన బయ్యారం మండలంలో చాలా అలచల్ చేసింది. ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది 1-2 లక్షలతో కూడుకున్న మోసం అయితే కాదు, ఒక 30 కోట్లతో కూడుకున్నటువంటి ఒక పెద్ద ఘరానా మోసము ఇది వీళ్ళు అక్కడ అంటున్నారు. దీన్ని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలు, మన ప్రజాప్రతినిధులు వాళ్ళ చొరవ తీసుకొని ఈ యొక్క కేసుని కానీ, ఈ యొక్క ఘటనని బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు.